డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ప్రథమ మహాసభలకు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్న వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సంఘ సభ్యులందరినీ పేరు పేరున అభినందించారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించిన తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం భవనాన్ని 2004లో చెర్ల జగ్గిరెడ్డి మొదటిసారి శాసనసభ్యునిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ గ్రాంట్ నుండి నిర్మించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఇల్లు కట్టాం, వాటర్ ట్యాంక్ కట్టాం, రైలు కట్టాం, రోడ్లు వేసాం. మళ్ళీ నిన్న కాకపోతే స్కూల్ కూడా పట్టుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అలాగే ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు ఏదైతే కష్టజీవులు నిరంతర శ్రామికులు ఉన్నారో వారందరి యొక్క అభ్యున్నతి కోసం మరి ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని మరి వెనుకరించి అవసరమైతే మీ ద్వారా ఒత్తిడి చేసి వారు మీరు ఏదైతే ఆ రోజు పుచ్చపల్లి సుందరయ్య గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సుమారు 90 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాల్లో చర్మ లేనప్పుడు అవసరమైతే మీ యొక్క ఉద్యమ స్ఫూర్తి ద్వారా ఏదైతే మన చక్కని కళాకారులు మీ యొక్క పార్టీలో ఉన్నారు వారి ద్వారా మళ్ళీ ప్రభుత్వాలు కదిలించి ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధి హామీ కూలిపల్లి ఉపాధి హామీ ఏదైతే మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతుందో దానికి ప్రధాన పాత్రదారులు కీలక సూత్రధారులు మీరని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే రోజులు మారుతున్నాయి, ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న తరుణంలో మరి ఏదైతే రైతు చక్కటి పంటలు పండించినప్పటికీ కూడా మరి గిట్టుబాటు ధర విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న తరుణంలో మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలా. దానికి మీలాంటి వారందరూ సహాయ సహకారాలు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందాలని చెప్పి కూడా కోరుతున్నాం. అలాగే మరి ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో కూడా పూర్తిగా పేద వర్గాల వారికి మరి ముఖ్యంగా ఇళ్ల స్థలాల కోసం మీ పార్టీ మీరు ఎంత కృషి చేస్తారో మాకు తెలుసు. ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా మనం ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు చేయగలిగాం. ఎందుకు చెప్తున్నానంటే నాకంటే ముందు చాలా మంది శాసనసభ్యులుగా పనిచేశారు. ఏ శాసనసభ్యుడున్నా ఎవరన్నా గతంలో వారి టైంలో 2000 3000 ఇచ్చారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే ఈరోజు 17,647 ఇళ్ళు కొత్తగా ఇవ్వగలిగాం. దేవాలయం భూమి తీసుకుంటే దేవుడి భూమి తీసుకోవడం కుదరదని చెప్పి కోర్టు వారు చెప్పారు. అలాగే ఎవరిదైనా రైతు భూమి తీసుకుంటే మా భూమి కోర్టులో ఉంది, మీరు గవర్నమెంట్ రేటు ఎలా తీసుకుంటారని చెప్పి రైతులు తిరగబడుతున్నారు. అటువంటి తరుణంలో రైతులను ఒప్పించి ఈ రోజున మరి 100 ఎకరాలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో 31 లక్షల ఇల్లు పేద వర్గాల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేయగలిగామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఏదైతే ముఖ్యంగా మీరు స్వామి భూముల పట్ల మీరు కష్టజీవుల పట్ల మీరు పడుతున్న బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే రేపు 14వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. దళితులు కానీ ఎవరైతే ఇప్పటి వరకు ఎస్ఐట్ ల్యాండ్ లో ఉన్న వారందరికీ కొత్త జీవోని తీసుకొచ్చి గతంలో అయితే కేవలం
ఏకసాల లీజు ఒక సంవత్సరానికి మాత్రమే ఇచ్చేవారు. అలా కాకుండా ఇవాళ ఏకసాల లీజు 5 సంవత్సరాలకు ఇచ్చే విధంగా, అలాగే బీఫామ్ భూముల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ భూమిని అమ్ముకునే హక్కు మొట్టమొదటి కల్పించింది ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో ఒకసారి ఎవరికైనా ఒకరికి భూమి ప్రభుత్వం ఇస్తే అతని యొక్క నైతిక ధైర్యం పెరిగేది కాదు. ఎందుకంటే భూమి ఉందే, కేవలం అనుభవం ఉంది తప్ప దాన్ని అమ్ముకునే అక్కడికి లేదురా అనుకునేవారు. ఈ రోజున ఎవరికైనా ప్రభుత్వం భూమి కేటాయింపు చేసి దాన్ని 20 సంవత్సరాలు దాటినట్లయితే వారికి మరి అమ్ముకునే హక్కు ప్రభుత్వం కల్పించింది. ఆ రకంగా కల్పించినప్పుడు ఈ రోజు సంఘంలో అతని యొక్క ధైర్యం, ఇతర 2 ఎకరాలు ఉందంటే అబ్బో అతనికి అమ్ముకునే హక్కు ఉందిరా, ఇవాళ ఎకరం 70 లక్షలు ఉందిరా అంటే 1,40,00,000 రూపాయలు ఆస్తిపూర్ణ అయ్యాడురా అనే విధంగా ఇవాళ మన జీవో తీసుకొచ్చి రేపు 14వ తారీఖున ఒంగోలు దగ్గర జగన్మోహన్ గారు సభ పెట్టించే కార్యక్రమం చేయబోతున్నారు. మరి ఎంతమందికి అయితే ఈ పట్టాలు నూతనంగా మరి 5 సంవత్సరాలు ఏకసాలు ఇచ్చే విధంగా ఉన్నటువంటి భూముల మీద కేవలం అనుభవమే కాదు, దాని మీద ఆస్తి హక్కు లేదా దాని మీద మరి హక్కును అమ్ముకునే హక్కు కూడా కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమం చేసింది. ఇంకా మీలాంటి ఉత్తమమైనటువంటి వారు, నిజంగా పేద వర్గాల కోసం, కష్టజీవుల కోసం పాటుపడేటువంటి మీలాంటి వారు ఏదైనా సలహాలు ఇస్తే తప్పనిసరిగా మీరు పెట్టినటువంటి డిమాండ్స్ లో అటువంటి న్యాయపరమైన డిమాండ్ని ఏ ప్రభుత్వమైనా కూడా అంగీకరించి తీరాలా. ఇచ్చేదంటే మీరు స్వార్థపరులు, సమాజం కోసం, సంఘం కోసం మరి నిరంతరం కష్టపడేటువంటి స్వాతంత్ర స్ఫూర్తి ఉన్నటువంటి వారు ఎందరో చెప్పి ఈ సందర్భంగా కూడా